టీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలని వెచ్చించి ఒక విఫలమైన భారీ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మించిందని బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. అదే సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు అందులోని లోపాలను, అవినీతిని వెలికి తీయలేకపోయారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దానిని ఉపయోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నం చేయలేకపోయారని విమర్శించారు. ఏది ఏమైనా ఎల్నినో ప్రభావంతో నేడు రైతాంగం, ప్రజలు తీవ్ర నీటి ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎల్నినోను ఎదుర్కొనేందుకు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందంటున్న మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ఎల్నినో ప్రభావంతో ఇప్పటికీ రాష్ట్ర రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2 నెలలుగా కాలం చెల్లిపోయింది. కానీ రైతులకు నీళ్ళందించే విషయం లోపల మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించట్లేదు. రాజకీయాలు చేస్తున్నాయి, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం రాజకీయాలు చేస్తున్నాయని చెప్పేసి మన మహేశ్వర్ రెడ్డి గారు అంటున్నారు. ఆయన మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఇవాళ మేడిగడ్డ లోపల 2 పిల్లలు కుంగిపోతే మిగతా ప్రాంతాలకు వెళ్ళి నీరు అందించని పరిస్థితి ఉంది, అందించలేమని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తుంది. దాన్ని ఎలా చూస్తారు? పూర్తిగా కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈరోజు ఒక పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఫెయిల్యూర్ స్కీమ్ని ఎస్టాబ్లిష్ చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం, అదే మాదిరిగా దాని మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి కాంగ్రెస్ అప్పుడున్నటువంటి పీసీ అధ్యక్షుడిగా ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకోసం దాంట్లో ఉన్నటువంటి లోపాలను వెలికి తీయలేకపోయిండు, ఎందుకోసం దాంట్లో జరిగిన అవినీతిని ఈయన బయట పెట్టలేకపోయిండు. మరి ఈరోజు దాన్ని కుంగిపోయినటువంటిది నిజంగా వాస్తవం అయితే దానికి సేఫ్టీ మెజర్స్ తీసుకొని రిస్టోరేషన్ చేసి దానివల్ల ఉపయోగాలు ఉన్నాయా లేదా దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా రైతులు ఈరోజు ఎలినా ప్రభావంతో ఇబ్బంది పడుతూ ఉంటే మరి ముందు జాగ్రత్త చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం తీసుకున్నదో దాని మీద కూడా మరి ఇప్పటివరకు చర్చ చేయలేదు. మరి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. మేము ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం. ఒకవైపు కాళేశ్వరం అంశం లోపల గతంలో మీరు అనేక ఆరోపణలు చేసిండ్రు. మరి అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కాళేశ్వరం మీద అందరికీ సందేహాలు ఉన్నమాట వాస్తవమే. మరి ఈరోజు కుంగిపోయినటువంటి పిల్లల విషయంలో మీరు ఆ రకంగా ప్రజాధనాన్ని ఉపయోగంలో తీసుకురాకుండా వదిలేయడం అనేది ఒక అంశం అయితే, రెండవది మీరు ఈ ఎలినో ప్రభావం మీద ఏ రకమైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారు, మరి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు, మరి అవన్నీ కూడా మరి సభలో చర్చించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు దాని మీద నివృత్తి చేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రైతుల విషయంలో పూర్తిగా విస్మరించిన మాట వాస్తవం. సిబిఐకి అప్పగించాము, కానీ బీజేపీ ప్రభుత్వమే నిర్లక్ష్యం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అని చెప్పి మీ మీదకి నెడుతున్న పరిస్థితి. ఇవాళ చూస్తున్న ఈటెల రాజేందర్ మాట్లాడిన విషయాలను కూడా తప్పుపడుతున్న పరిస్థితి. సిబిఐకి ఇచ్చారు, దేని మీద ఇచ్చారు? 3 పిల్లలు కుంగిన దాని మీద ఇచ్చినారు. సిబిఐకి మీరు పూర్తిగా కాళేశ్వరం కానీ పూర్తి ప్రాజెక్టు మీద మీరు, ఎందుకంటే మీరు వేసినటువంటి పీసీ ఘోష్ దాంట్లో కూడా అనేకమైనటువంటి అంశాలు, దాంట్లో అవినీతి మీద మీరు వారికి ఇన్వెస్టిగేట్ చేయడానికి కానీ స్కోప్ ఇవ్వలేదు. మరి పీసీ ఘోష్ది మరి 1.5 year వాళ్ళు శోధించి ఏం చెప్పదలుచుకున్నారో దాన్ని మరి 1.5 year సమయాన్ని వృధా చేసిండ్రు. ఈరోజు పీసీ ఘోష్ నివేదిక కేవలం ఆ 3 పిల్లలకు సంబంధించిన అంశమే దాంట్లో కనబడ్డది తప్ప పూర్తిగా మరి పీసీ ఘోష్ది కూడా మరి ఇప్పటివరకు కూడా అవుట్కమ్ రాకపోవడం, మరి ఈరోజు సిబిఐ అంశంలో కూడా పూర్తి కాళేశ్వరం మీద కానీ లేకుంటే మిషన్ కాకతీయ, భగీరథ లాంటి ఎన్నో ఆరోపణలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇస్తే మొత్తం అన్నిటి మీద ఇవ్వలేదు, కేవలం 3 పిల్లలు ఉన్న టెక్నికాలిటీస్ మీదనే మరి ఉన్నది. కాబట్టి మరి దీని మీద మరి వారు ఒకసారి మళ్ళీ ఆలోచన చేసుకోవాలా. మరి వాస్తవంగా వారు పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక అయ్యింది, మరి దాని మీద కూడా పూర్తిగా క్లారిటీ లేకుండా 1.5 year సమయాన్ని వృధా చేసి ఈరోజు మరి 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం అంశం లోపల వాస్తవాలు మరి ప్రజలకు నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రం మొత్తానికి అయితే రాష్ట్ర రైతాంగానికి నీరు ఇచ్చే విషయంలో రాజకీయం అనేది తగదు. ఇవాళ మేడిగడ్డకు కుంగిన 2 పిల్లర్ల విషయంలో సిబిఐకి అప్పగించారు తప్ప అన్ని విషయాల్లో అప్పగించలేదు. కానీ రాజకీయం చేస్తూ నీళ్ళు అందించే విషయంలో మాత్రం తీవ్ర అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి మహేష్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్ నరేందర్, HM TV, వరంగల్.